తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు గ్రాండ్ గా మొదలయ్యాయి. అన్ని జిల్లాల్లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు దూరం అయ్యారు? బతుకమ్మ వేడుకలో కవిత పాల్గొనకపోవడం వెనుక ఏదైనా పొలిటికల్ రీజన్ ఉందా? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. పూల పండుగ బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించింది. అప్పట్లో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ వేడుకలను దగ్గరుండి మరీ జరిపించేవారు. కానీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం వెంటనే జరిగిపోయాయి. కేసీఆర్ చేతిలో నుంచి పవర్ పోయాక తొలిసారి వస్తున్న బతుకమ్మ వేడుకలు కావడంతో ఈసారి కవిత హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ లో జైలు నుంచి బయటకు వచ్చాక కవిత బతుకమ్మ పండుగకు ఇంట్లో నుంచి బయటకు వస్తానని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఇక తీహారు జైలు నుంచి బయటకు వచ్చాక కవిత ప్రస్తుతం ఇంటికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలపై ఆమె నోరు మెదపడం లేదు. మొండిని అరెస్టు చేసి జగమొండిని చేశారంటూ జైలు నుంచి బయటకు రాగానే కవిత ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఆ తరువాత ఫామ్ హౌస్ లో తండ్రి కేసీఆర్ ను కలిసిన తరువాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. బహుశా కేసీఆర్ తనలాగే కొన్నాళ్లు మౌనంగా ఉండాలని కవితకు సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు తమ ఇంట్లో కవితను కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితులను ఆమెకు వివరించారు. ఈ సమావేశంలో పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ కావాలని కవితను కోరినట్టు తెలిసింది. అయితే బతుకమ్మ పండుగకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తానని కవిత చెప్పినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కవిత బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కవిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. తాజాగా సమస్యలు తీవ్రం కావడంతో కవిత ఆసుపత్రిలో చేరారు. అయితే కవిత వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. అంతకుముందు తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, జ్వరంతో పలుసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా బతుకమ్మ వేడుకలపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో కవిత దూరమైనట్టేనని తెలుస్తుంది. మొత్తంగా బతుకమ్మ పండుగకు కవిత దూరం కావడంపై ఆమె అభిమానులు, మహిళలు తీవ్ర నిరాశలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.